కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అండ్ ఫినాన్స్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం యుఎస్ఏ గురించి చాలా వీడియోలు చేశాము. ట్రంప్ విన్ అయ్యాక ఇంకా అధికారం రాలేదు, జనవరి 21. ఈలోపు చాలా కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా రేపు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఫస్ట్ సైన్ చేసేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్. మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. మళ్ళీ ఒక్కసారి అంటే మొత్తం అంతా జల్లెడ పడుతుండగా ఇంతమందిని సెలెక్ట్ చేసేసారు తిరిగి పంపించేయడానికి. అందులో 18,000 మంది మన ఇండియన్సే ఉన్నారంట. ఒక్కసారి డేటా గురించి మొత్తం ఎంతమంది ఉన్నారు, అందులో మన వాళ్ళు ఎంతమంది, మరి ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది దాని గురించి ఒకసారి. ట్రంప్ ఇప్పుడే కదమ్మా, ఫస్ట్ టర్మ్లోనే మొదలుపెట్టాడు ఈ యాక్టివిటీ. ఈజ్ ఆల్వేస్ దేశ ప్రేమ ఎక్కువ ఆయనకి. మనకంట పక్కనోడు బాగా సంపాదిస్తున్నాడు అనే మైండ్ సెట్ ఉందండి, కూర్చుంది. కరెక్టే, అది వాస్తవమే. మనం ఉన్న కష్టాలు, మనం అనుకున్న ఐక్యూ అని నేను చెప్పాను లాస్ట్ టైం, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవ్రీ 4th ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఫ్రమ్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ. ఇది అనాలిసిస్. ఒక కంపెనీ, పెద్ద కంపెనీ పబ్లిసిటీ చేసి మార్కెటింగ్ ప్రమోషన్. అంటే నేను చెప్పేది ఏంటంటే 25% మనమే అక్కడ ఆక్యుపై చేసాం, 1:4. సో ఇట్స్ నాట్ ఏ ఓన్లీ జాబులే కాదు, బిజినెస్, పెట్రోల్ పంపులు, రెస్టారెంట్లు, ఏదైనా సరే మనల్ని రాణిస్తున్నారు. సో అది వాడు మింగుడు అవట్లేదు. అందుకని ఆయన ఓటు ఈసారి సెకండ్ టర్మ్లో ఇంకో రికార్డు ట్రంప్ రికార్డు ఎరగొట్టారు. ఏంటి, వరుసగా 2 సార్లు కాదు, మధ్యలో ఓడిపోయి మళ్ళీ గెలిచాడు. వుండెడ్ టైగర్ అంటారు. వుండెడ్ టైగర్ ఏమంటే తెలుసు కదా, చూస్తే మిమ్మల్ని కాటేస్తుంది. ఇప్పుడు ఆ టైంలో ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఏమైందంటే ఆయన ఫస్ట్ సంతకం క్యాంపెయిన్ గెలిచిందే ఈ పాయింట్ మీద, ఇమిగ్రేషన్ పాయింట్ మీద. ఎందుకంటే హీ హెస్ కమిటెడ్ టు ది పబ్లిక్ ఆఫ్ యుఎస్ దట్ మా ఫస్ట్ ఎఫర్ట్ ఇల్లీగల్ వీసాస్ కానీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ కానీ ఏమైనా ఉన్నాయి వాళ్ళందరినీ పొంది పురుగులు, చెడు పురుగులు ఏరినట్టు ఏరేస్తాం, పంపించేస్తాం. అప్పుడే చెప్తే ఆ నిర్ణయమే వాళ్ళు గెలిచాడు ఆయన. అందులో కొంత మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు యుఎస్ క్యాబినెట్ చూస్తే 60-70% ఇండియన్స్ పెట్టాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ రివర్స్ ఉంటుంది ఇంకా ప్రాబ్లం. అండ్ మనం ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అట్లా అయిపోయింది. ఇండియన్స్ ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సెటిల్ అయిన. సో ఆయన తెలుగుగా వివేక్ రామస్వామి అని అడ్వైజర్ పోస్టులు పెట్టాడు ఎలన్ మస్క్ తోటి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అదేవిధంగా క్యాబినెట్లో చాలామంది ఇండియన్స్కి ఇచ్చాడు, అంటే సోకాల్డ్ ఇండియన్ సెటిల్డ్ ఇన్ అమెరికా వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకి ఏదైతే ఉందో అది నెరవేరుస్తాడు. మనకు 6 సూపర్ 6 హామీలు ఉన్నాయి, లేకపోతే 6 గ్యారెంటీలు ఉన్నాయి. అలాగే ఇది ఒకటి, అందులో గ్యారెంటీ. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొత్తం లిస్ట్ తీశాడు. దాదాపు బయట నుండి ఇమిగ్రేట్ అయిన వాళ్ళు సమ్ డేట్ ప్రకారం సమ్ రీసెర్చ్ 14.45 లక్షల మంది ఉన్నారు. అందులో అనేకమైన దేశాలు ఉన్నాయి, చైనా ఉంది, ఇండియా ఉంది, మిగతా పక్కనే సౌత్ ఆఫ్రికా, కెనడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దాంట్లో ప్రత్యేకంగా చైనాకి 37,000 మందిని ఒక లిస్ట్ తయారు చేశాడు. ఠాగూర్లో ఒక లిస్ట్ చేశాడు చిరంజీవి గారు, సినిమా వచ్చింది ఠాగూర్ అని. ఈ లంచాలు తీసుకున్న వాళ్ళందరూ లిస్ట్ చేసి ఎవ్రీ వారానికి ఎవ్రీడే ఒక్కొక్కటి అట్లా ఈయన లిస్ట్ చేశాడు కొన్ని కంట్రీలు. అందులో ఎస్పెషల్లీ మన అన్ని కంట్రీ మాట్లాడే టైం లేదు కాబట్టి ఇండియా నుండి 18,000 మంది సుమారు టార్గెట్ లిస్ట్ అయితే జనవరి 20 ఎప్పుడైనా ఆర్డర్స్ ఇవ్వచ్చాను. అదేవిధంగా చైనా 37,000. ఇంకా అట్లా పోతే మిగతా ఈ 14 లక్షలు అలాగ వేరియస్ కంట్రీస్లో షిఫ్ట్ అయింది మనకున్న కంట్రీస్లో. సో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది దీని పరిణామం. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు మనకి ఏమంటే రిజల్ట్స్ వస్తాయి కదా, ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, లేదంటే కాలేజీ సీట్లు వచ్చినప్పుడు ఫస్ట్ లిస్టులో రాలేదు, సెకండ్ టైం కౌన్సిలింగ్ 3, అట్లా ఫస్ట్ లిస్ట్లో పెట్టాడు. సెకండ్ లిస్ట్ ఎంత వస్తుంది, పెద్ద ఫిగర్ ఉంది దానికి. ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు 14 లక్షలు అంటే రేపు 30 లక్షలన్నా ఆశపడకలేదు, 50 లక్షలన్నా ఆశపడకలేదు. సో ఆ లిస్టు తయారవుతాయి. ఫస్ట్ ఫేజ్లో ఒక శాంపిల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాడు, సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేస్తారు, పుష్ప 2 లేదా ఏదో ఒకటి గేమ్ చేంజర్ చేసి ఇందులో చూపిస్తాడు నేనంటే ఏంటి అని. అండ్ ఇంకో కమిట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏంటంటే ఎక్కువ మంది మంచి సంబంధాలు కూడా ట్యాక్సులు పెంచేస్తా ఉన్నాడు, ఇంపోర్ట్ ట్యాక్సులు. అంటే మన కంట్రీని వాళ్ళు కొంటే ట్యాక్సులు పెంచేసి తగ్గిపోతారు, వాళ్ళ కరెన్సీ బయటకు వచ్చేస్తుంది కదా, అదొక కండిషన్ పెట్టాడు. అంటే HB1 తర్వాత మనం HB1 కొన్ని కండిషన్లు పెడుతున్నాడు, సిటిజన్షిప్ తీసేసాడు. ఇవన్నీ కూడా ఇండియాకి విరుద్ధంగా. అంటే వాళ్ళు చేయాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు ఎక్కువ సంపాదించండి, ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలి. అయితే నష్టపోయేది ఎవరు, తీసేస్తున్నారు, జాబ్ తీసేసిన వాళ్ళు. ఆల్రెడీ నాకు కస్టమర్స్ ఉన్నారు కొంతమంది, నార్త్ కెరోలినా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఇవన్నీ మంచి ఏరియాలు. సో అక్కడ ఆల్రెడీ లాస్ట్ 2 ఏళ్ళు ముందే కొంతమంది ఉద్యోగాలు పోయామంట. ఎందుకంటే యూఎస్లో ప్రాజెక్ట్స్ రావట్లేదు. ప్రాజెక్ట్ అయితే ఎక్కడ ఇస్తారు జీతాలు, డమ్మీ ప్రాజెక్ట్స్ పెట్టుకొని శాలరీ, ఎందుకంటే శాలరీ వచ్చిన ప్రూఫ్లు అయితే 2 నెలలు వెళ్ళిపోవాలి, ఖాళీగా ఉండకూడదు.
వీళ్ళు ఏం చేస్తున్నారు, శాలరీ అని తీసుకోకుండా ఎవరిని ఏజెంట్ మాట్లాడుకొని డమ్మీ ప్రూఫ్ అంటే నామకోసం శాలరీ ఇచ్చినట్టు వీళ్ళే డబ్బులు ఇచ్చి సంథింగ్ చేసేసి Yes. ప్రూఫ్ చూపించారు. ప్రూఫ్ చూపితే వెరిఫికేషన్ వెళ్ళిపోతారు. అది చాలా అదంతా ఇక్కడ ఇండియా మీద పడుతుంది. వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు, బయటకి ఇండియాకి వచ్చేస్తారు కదా. Yes. 18,000 రేపు పొద్దుట 1,80,000 అవ్వచ్చు. ఆల్రెడీ 2023లోనే 1,00,000 పైగా పంపించేస్తాడు బ్యాక్కి. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈయనున్న 4 yearsలో 2 లక్షలు 3 లక్షలు ఎగిరిపోతారు నా ప్రకారం. మరి పాత వాళ్ళు సిటిజన్ 15-20 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళని ఏం టచ్ చేయలేడు ఆయన. కొత్తగా లేటెస్ట్ గ్రీన్ కార్డ్ రాని వాళ్ళని, కొత్తగా వెళ్ళే వాళ్ళని పాలసీ టైట్ చేస్తాడు. Yes. చేసి దే విల్ టేక్ దట్ యాక్షన్. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ సివియర్ ఇంపాక్ట్ ఆన్ ది కంట్రీ ఎకానమీ. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది ఈఎంఐలు కడుతున్నారు. ఎలా కడతారు, జాబులు పోతే 1,00,000 2 లక్షలు ఈఎంఐ. ఇప్పుడు ఒక్కొక్కటిగా 5 లక్షలు శాలరీ అనుకోండి, 2 లక్షలు 3 లక్షలు ఈఎంఐ కడుతున్నారు ఖర్చు తీసిగా. ఇప్పుడు ఆ శాలరీ లేకపోతే బతకడం కూడా కష్టం. యూఎస్లో బతకడం, ఇన్కమ్ లేకుండా బతకడం అంటే చాలా కష్టం. కష్టం. అండ్ దే కెనాట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసినట్టు దే కెనాట్ డూ ఇన్ రెస్టారెంట్స్ అండ్ పెట్రోల్ బంక్స్. Yes. కొంతమంది అప్పటికి చేస్తారు. మన సినిమా యాక్టర్లు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళు కూడా అదే డిసిప్లిన్డ్గా ఫీజు డబ్బులు ఇస్తే ఎంజాయ్మెంట్కి వీళ్ళు పని చేసుకున్నట్టు, బాయ్లు, ఆఫీస్ బాయ్లు అట్లా. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. జాబులు లేవు. అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే మిగతా బిజినెస్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఏ రాత. నాకు ఇవాళ మార్నింగ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేశాడు. సార్ నాకు 90,000 జీతం, నాకు 3 పిల్లలు, ఒక భార్య, చాలట్లేదు సార్, రియల్ ఎస్టేట్ చేస్తాను, నాకు ట్రైనింగ్ కావాలని వచ్చాడు. శాలరీ ఎక్కడ సార్, నాకు కనీసం 5 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను. ఈజ్ రెడీ టు స్పెండ్ మనీ అండ్ టేక్ ది ట్రైనింగ్. అంటే నాకు ఇప్పుడు 10 కాల్స్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ 3-4 కాల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర నుండి వస్తున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 1-2 yearsలో. అంతకుముందు అంత ఉండేది కాదు. ఇప్పుడు దే ఆర్ పార్ట్ టైం వర్క్ చేస్తూ కూడా పార్ట్ టైం చేస్తున్నారు, కొంతమంది ఫుల్ టైమే చేస్తున్నారు. సో మేమేం చెప్తున్నా, ట్రైనింగ్ తీసుకొని 4-5 డీల్ చేశాక నమ్మకం వస్తే అప్పుడు రిజైన్ చేయాలి, లేదా రిజైన్ ఇది పోతే నా గరక నా ఘాటుగా. సో ఓవరాల్గా ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బిగ్ హెడేక్, అందులో డౌట్ ఏమి లేదు. ఆ హెడేక్ని తట్టుకునే వాళ్ళు ఓకే, తట్టుకోలేని వాళ్ళు ఏం చేయలేదు, దే విల్ బి అవుట్ ఆఫ్ ది క్యాంపస్. సార్ ఇంకొకటి, ట్రంప్కి చైనా పైన చాలా వ్యతిరేకత ఉంది కదా సార్. 37,000 మందిని సెలెక్ట్ చేశాడంటే రెడీ పంపేయడానికి. అంటే రేపు పదవి చేపట్టాక చైనా పైన ఎలా ఉంటుందంటారు? ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుందంటారా? ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది మొసళ్ళ పండుగ. ఇది జస్ట్ అంతం కాదు, ఆరంభం మాత్రమే. అంతం గెలిచేసరికి చాలా తేడాలు వస్తాయి, చాలా రిలేషన్ దెబ్బతింటాయి. బయటికి బాయ్ అని హక్ చేసుకుని ఇప్పుడు మోడీని ఎంత పొగుడుతాడు అని ట్రంప్ మామూలుగా పొగడ్డు, కానీ జరిగేది జరుగుతూనే ఉంటుంది. బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ వేరు, ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ వేరు. సో ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హై. చైనా అంటే పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. సో అది మనం అంటే తిరిగి పంపించే ప్రక్రియ స్టార్ట్ చేసి బాగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అంటారు ట్రంప్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అందుకని ఇప్పుడు ఆయన ఇండియా ఉన్న ఒకటి పెట్టాడు. మెయిన్గా మనం డోజ్ అనే బాడీ మాట్లాడాం, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. గవర్నమెంట్ వాళ్ళకి టార్గెట్ ఏమి ఇచ్చాడంటే ట్రంప్ గారి వీళ్ళిద్దరికి, బై 2026 అవర్ ఎకానమీ హ్యాస్ టు గ్రో. ఎందుకంటే బైడెన్ దీంట్లో పెద్దగా విశేషాలు జరగలేదు, మ్యాటర్ అంత కనిపించలేదు. అందుకని ఆయన ఎప్పుడు విన్ అవ్వలేకపోయాడు. ఈయన చాలా రిపబ్లిక్ అంటే డిఫరెంట్గా ఉంటుంది, డెమోక్రటిక్ కొద్దిగా కూల్ ఉంటుంది, రిపబ్లిక్ రెవెంజ్ లాగే ఉంటుంది. అటు తలుచుకుంటే పట్టిందల్లా అనుకున్నది చేయాలి. 600 అయినా 100 అయినా. ఫస్ట్ టైంలో చేయలేకపోయినా బాధ చాలా మిగిలిపోయింది. అందుకే సెకండ్ టైం రాగానే ఇది మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ సార్.